మధ్యే మహాభారతం అద్వైతామృషవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైల పునః ప్రజ్వాలితో జ్ఞానమయీ ప్రతిభా ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః వసుదేవ సుతం దేవో కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భీష్మద్రోణతరాజేంద్రజలా గాంధార నీలోత్పల శల్యగ్రావతి కృపేణ వనీకర్ణేన వేలాకుల అశ్వత్థామకర్ణ ఘోరం కరా దుర్యోధనవర్తిని సోత్తిన కల్పాండవేరేణి దేహవర్త కేశవ పారాశర్యవత సరోజములంగీతార్థగంధోగ్రో నానాఖ్యాన కేశవ రఘుదా సంబోధనా బోధ్యం లోకే సజ్జన షట్పదైరహేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కల్మల ప్రధ్వంసన శ్రేయసి మూకం కరోతి వాచాలాం పంగుల్లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానంద మాధవం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంఘపదక్రమోదైకాంతి యం సామగా జానామస్తి తద్గతేన మృషా పశ్యంతి యోగినో యస్యాంతం నిదుస్రాసునో దేవాయ తస్మై నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయ. మనం సత్సంగంలో భాగంగా ఇప్పుడు ఏకాదశ అధ్యాయంలో ఉన్నాం. నిన్న చదువుకున్న తర్వాత శ్లోకాన్ని ఈరోజు చదువుకుందాం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరన్నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. కార్తీక మాసంలో కనీసం ఒక్క శ్లోకమైనా చదువుకోమన్నారు. కార్తీక పురాణంలో మనం చదువుకున్నాం ఒక అధ్యాయం కదా, కాబట్టి ఒక్క శ్లోకం అన్నా చదువుకుందాం ఈ రోజున. దానికి అర్థం తెలుసుకుందాం. మహానుభావ, నువ్వే ఆదిదేవుడు, సనాతన పురుషుడవు నువ్వు, ఈ జగత్తంతరికి కూడా పరమ ఆశ్రయుడువి నువ్వయ్యా, సర్వజ్ఞుడివి, సర్వవేద్యుడవి, పరంధాముడివి. ఈ జగత్తంతా కూడా నీ చేతే పరిపూర్ణమై ఉన్నది అని అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి స్తుతిస్తున్నాడు కృష్ణ భగవానుని.